రైట్, అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశం ఒక కొలికి వచ్చినట్టే చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క ఈరోజు అడ్డంగా కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ మీద ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కూడా ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు. ఇక కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నట్టు. ఈయనతో పాటుగా మొత్తం 10 మంది ఈరోజు పార్టీ మారలే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి సభాపతి ఎవరైతే ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వాట్ నెక్స్ట్, అసలు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతుంది, తమ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని పై ఏ విధంగా ఫర్దర్గా చట్టపరంగా ముందుకెళ్ళబోతుందనే అంశాన్ని మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే. ఏందన్నా మొత్తానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో మీది ఇప్పుడు గెలుపా ఓటమే? అంటే ఇందులో గెలుపు అనలేము, ఓటమి అనలేము. ఎందుకంటే జడ్జిమెంట్ కాపీ అనేది రిసీవ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇప్పుడు సభాపతి నుంచి మీకు అది రావాలి, జడ్జిమెంట్ కాపీ రావాలి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ టీమ్ స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసింది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన యాక్ట్ ప్రకారం. బేసింగ్ ఆన్ ది యాక్ట్ ప్రకారం మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేసినాము, క్రాస్ చేసినాము. దానికి సంబంధించి సభాపతి గారి ముందు ప్రాపర్ ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ లీగల్ టీమ్ మోహన్ రావు గారు, భరత్ గారు చేసినప్పటికీ ఏ విధంగా ఫిరాయింపు జరగలేదని చెప్పారు, ఏ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది, దాన్ని ఏ విధంగా మేము అప్పీల్ ఏ విధంగా చేయాలి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మళ్ళీ తీసుకెళ్లాలా వద్దా అనేది జడ్జిమెంట్ కాపీని తీసుకున్న తర్వాత, రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా దాన్ని స్టడీ చేసి దానిలో ఉన్న పాయింట్స్ని వాళ్ళ ఫేవర్గా ఏ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా మేము మా డిఫెన్స్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనేది స్టడీ చేసిన తర్వాత దీని మీద లీగల్ యాక్షన్ 100% తీసుకుంటాం. అంటే ఇంతవరకు మీ దగ్గరికి ఎంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కాపీస్ వచ్చినాయి అక్కడ నుంచి, ఇది స్పీకర్ ఆఫీస్ నుంచి? అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇద్దరు డిక్లేర్ అయినా, ఇద్దరు పెండింగ్ లో ఉన్నాయి, మిగతా వాళ్ళకి వచ్చినవి. కానీ అన్ని వచ్చిన తర్వాత అన్నిటిని విశ్లేషించి, అంటే కొన్నిట్లలో తీర్పు కూడా కామన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, కొన్నిట్లలో సెపరేట్ గా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే చైర్మన్ గారు ప్రాపర్గా ఇచ్చారా, కామన్ ఆర్డర్ ఇచ్చారా, సెపరేట్ ఎవరి వాళ్ళకి ఇవ్వడం జరిగిందా, దాన్ని ఏ బేస్ మీద, అంటే నేచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉన్నది, ప్రాథమిక సూత్రాలు ఉన్నవి, కాన్స్టిట్యూషన్ ఉన్నది, పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది. నిజంగా ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తీర్పు ఎలా ఇచ్చాడో అనేది దాన్ని కులంకషంగా మేము లీగల్ టీం విశ్లేషించిన తర్వాత దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్, ఈ రోజు సుప్రీంకోర్టులో ఆల్మోస్ట్ ఈ కోర్టు ఈ కేసును డిస్మిస్ చేసినట్టు, మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ సభాపతి ఆయన ఫైనల్ గా విచారణ చేపట్టిండు. దానికి సంబంధించి అంటే ఇంకా ఎలాంటి వాదన లేవని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, అంటే మీ లీగల్ సెల్ సంబంధించి, ఒక పార్టీ లీగల్ సెల్ సంబంధించి ఇక మీరు పోయేది నెక్స్ట్ ఎమ్మెల్యేల మీద పోతారా, ఈ స్పీకర్ ఇచ్చినటువంటి విచారణ మీద పోతారా? అంటే ఇక్కడ క్లియర్ గా ఎప్పుడైనా ఒక జడ్జిమెంట్, అంటే లోయర్ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఒక కేసుకు సంబంధించి ఎవిడెన్స్ డిఫెన్స్ చేసినప్పుడు, క్రాస్ చీఫ్ అయిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత, ఆ జడ్జి ఇక్కడ చైర్మన్ గారు ఇచ్చిన తీర్పు, స్పీకర్ గారు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ తీర్పులో కాంట్రడిక్షన్స్ కానీ ఏమున్నాయి, అంటే ఏ బేస్ మీద తను వాళ్ళ ఫేవర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఎందుకు మేము పెట్టినటువంటి ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ని ఎందుకు దాన్ని కన్సిడర్ చేయలేదు, ఎందుకోసం చేయలేదో కూడా రాస్తారు. అందులో ఎందుకోసం వాళ్ళని మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని ఎందుకోసం రాసిండ్రో కూడా రాస్తారు. అంటే ఏ బేస్, దీన్ని బేసింగ్ అంది అంటే పార్టీ ఫిరాయింపుల చట్టానికి లోబడే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ విధంగా ఇచ్చాడు అంటే ఇక్కడ క్లియర్గా పబ్లిక్, అంటే ఇక్కడ ప్రజా తీర్పు అనేది తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అనేది అందరికి ప్రజా తీర్పు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. కానీ ఇక్కడ స్పీకర్ కూడా ఒక ప్రజా ప్రతినిధుల సభకి పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి తీర్పు ఎలా ఇచ్చాడు, అంటే ప్రజా తీర్పుని మీరు గౌరవించకుండా, నిజంగా మా దగ్గర ఉన్న సాక్ష్యాలను మీరు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీర్పిస్తే మాత్రం దీన్ని ఇక చాలా వరకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఎగనెస్ట్ ఇస్తే దాని మీద రివ్యూ వెళ్ళొచ్చు, హైకోర్టు ఎగనెస్ట్ ఇస్తే హైకోర్టులో రివ్యూ వెళ్ళొచ్చు, 2 కోర్టులు ఎగనెస్ట్ ఇస్తే రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్ళొచ్చు. అంటే ఇట్లా ప్రతి ఇండియాలో, భారతదేశంలో ఎక్కడైతే మనకు అన్యాయం జరుగుతుందో దాన్ని ఫైట్ చేయడానికి అప్పీల్ అథారిటీ కావచ్చు, రివిజన్ అథారిటీ కావచ్చు, అవకాశాలు జ్యుడిషియల్లో మనకు ఉన్నవి. దాన్ని మేము తీర్పుని కులంకషంగా స్టడీ చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం. రైట్, ఇప్పుడు మామూలుగా జ్యుడిషియరీలో, రాజ్యాంగంలో స్పీకర్ అల్టిమేట్, ఈజ్ ఫైనల్. ఆ తర్వాత ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళినా కూడా ఎండ్ ఆఫ్ ద డే స్పీకర్ ఏ చెప్తే అదే ఫైనల్ అని చెప్పేసి అక్కడ పార్లమెంట్లో తెలుస్తూ ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలో కూడా అదే నడిచింది. అంటే ఈ తీర్పు తర్వాత నెక్స్ట్ మీరు లీగల్గా ఫైట్ చేస్తే మళ్ళీ మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే ఇక్కడ క్లియర్ ఒకటి పండరి గారు, ఎక్కడ కూడా స్పీకర్ నిర్ణయం అనేది చాలా వరకు ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలో ఉండి చేస్తే మాత్రం దాన్ని మనం ఛాలెంజ్ చేయడానికి లేదు. ఓకే, ఆ పార్టీ ఫిరాయింపులను వైలేట్ చేసినట్టు ఆర్డర్ ఉంటే మనం 100% దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు,
కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు, దేశంలో ఉన్న చాలా హైకోర్ట్స్లు ఎగనెస్ట్గా సుప్రీంకోర్టు స్పీకర్ ఆర్డర్స్కి ఎగనెస్ట్గా ఇచ్చి సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అలాంటి జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని కోర్టు చేసి మేము ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్ అన్న, దేశం మొత్తం మీద ఇట్లాంటి ఈ 10 మంది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి, విచారణకు సంబంధించి, స్పీకర్ నిర్ణయానికి సంబంధించి ఇట్లాంటి దాఖలాలు ఎక్కడైనా జరిగినట్టున్నాయన్న? చాలా, అంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చాలా సందర్భాల్లో చాలా తీర్పులు రాష్ట్రాలు ఏమైనా వచ్చినాయి? 100% చాలా తీర్పులు వచ్చినాయి. ఆ తీర్పులను కూడా మేము ఇంట్లో కోర్టు చేయడం జరిగింది. ఓకే, చాలా సందర్భాల్లో ఇక్కడ ఎక్కడైతే పార్టీ ఫిరాయింపు కండువా మార్చుకున్నా పార్టీ ఫిరాయించినట్టే, అది ఫిరాయింపుల చట్టం చెప్తుంది. ఓకే, ఇక్కడ కండువా మార్చుకోవడం, నేను కాంగ్రెస్ లో ఉన్నా నుంచి చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ప్రచారం కూడా చేశారు. ఒక టీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తికి ప్రచారం చేయడం అనేది అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేసినట్టే కదా. క్లియర్ మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇదే 10 మంది కాంగ్రెస్ లో టికెట్ తీసుకొని కాంగ్రెస్ లో గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అంటున్నా, ఇప్పుడు మనకు ఎవిడెన్స్ కనబడుతుంది. సాక్షాత్తు జాతీయ ఎన్నికల కమిషన్ లోనే వాళ్ళు ఇచ్చినటువంటి సైట్ లోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గారు పోటీ చేశారని చెప్పేసి ఈ రోజు ఆన్ రికార్డ్. మరి దీన్ని స్పీకర్ దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్ళాము? చూడలేదా? అది ఇప్పుడు అందుకే మేము తీర్పు తీసుకున్న తర్వాత దీని మీద 100% దీని మీద రివ్యూ కానీ అప్పీల్ కానీ వేసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే క్లియర్ ఎవిడెన్స్ ఇక్కడ మనము మిగతా వాళ్ళది కూడా ప్రాపర్ ఎవిడెన్స్ మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానం గారికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకోటి, ఒక ఫామ్ లో ఒక పార్టీలో బీఫామ్ తీసుకున్న గెలిచిన వ్యక్తి రిజైన్ చేయకుండా ఇంకో పార్టీలోకి వెళ్ళి బీఫామ్ తీసుకొని అక్కడ నిలబడడం అనేది కూడా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్టే. ఆ చట్టమే చెప్తుంది, అది రాజ్యాంగం కూడా చెప్తున్నారు. రైట్, గతంలో ఇదే దానికి సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయి గారు దీన్ని రివిజన్ చేసినప్పుడు ఏది ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన 1/3 అంటే పార్టీ విలీనాలు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గతంలో విలీనమైనటువంటి టీడీపీ అయితేనేది, ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకున్న తర్వాత చూసుకుంటే దీనికి అంటే లోపాయికారికంగా ఎవరో ఒక ఒత్తిడి లేకపోతే, అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ మీద ఒత్తిడి లేకపోతే ఆయన విచక్షణ అధికారం అనేది ఒకటి ఉంటుంది. 100% ఆయనే ఫైనల్ కాబట్టి ఆయన మీద ఏమన్నా ఒత్తిళ్లు పనిచేసినాయి అనుకుంటున్నారా? అంటే ఇక్కడ క్లియర్గా పండ్రి గారు, అంటే ఒత్తిడి అని మనం చెప్పలేం కానీ రాజకీయ ప్రోద్బలం, రాజకీయంగా కొద్దిగా పలుకుబడి పనిచేసింది అనడానికి, అంటే లీగల్గా మేము ఒక అడ్వకేట్స్గా మేము మాట్లాడకూడదు. కానీ ఇక్కడ మీరు చూడండి, అంటే కామన్ ఒక సామాన్యుడికి, నిరక్షరాస్యుడికి కూడా అర్థమవుతుంది. దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ లో గెలిచారు, కాంగ్రెస్ లో టికెట్ తీసుకొని పోటీ చేశారు. అంటే ఇది తప్పు అనేది ప్రజలకు అర్థమవుతున్నప్పుడు మరి స్పీకర్కి ఎందుకు అర్థం కాలేదు? పోనీ మేము డిఫెన్స్ లో మేము ఎస్టాబ్లిష్ చేయలేదా, దీన్ని క్రాస్ చేయలేదా, దీనికి సంబంధించిన ఎవిడెన్స్ పెట్టలేదా అంటే పెట్టాము. ఇంకోటి, కాంగ్రెస్ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, స్పీకర్ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఒక స్పీకర్ సంబంధించిన ఆయన ఎవిడెన్స్ కలెక్ట్ చేయవచ్చు. కోర్టు మన డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయకుండా 10 మంది మీద మేము కంప్లైంట్ చేసినప్పుడు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నిజంగా కాంగ్రెస్ నుంచి సంబంధించిన ఏదైతే బీఫామ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళు బీఫామ్లు ఇచ్చినప్పుడు ఏ సందర్భంలో బీఫామ్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏంటి 10 మందిలకి, అదేవిధంగా ఏ విధంగా వీళ్ళు ఇప్పుడు దానం నాగేందర్ గారికి 2 బీఫామ్లు పెట్టుకొని ఒక వ్యక్తి 2 పార్టీల నుంచి పోటీ చేయడం అనేది అది 100% ఉల్లంఘన. అది రైట్. ఇప్పుడు మామూలు విప్పులు ఉంటాయి కదన్న, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఎందుకంటే పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఓట్లు ఎక్కడెక్కడ వేసిన అనేది మనకు ఒక లిస్ట్ తెలుస్తుందా? అంటే ఇండియాలో కాన్స్టిట్యూషన్ లో ఓట్ అనేది సీక్రసీ అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. ఇది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో ఓన్లీ చేతుల్లో పట్టేది ఉంటుంది కదా, అది వీడియో ఉంటుంది కదా ఎవరికైనా. అది అలాంటి వీడియో బేస్ చేసుకుని కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు. అదే అండి, ఇప్పుడు విప్పు ఉల్లంఘించినప్పుడు డైరెక్ట్ పదవులు పోతుంటాయి కదా, ఇప్పుడు అది ఎమ్మెల్యేలకు వర్తించమంటున్నాం. 100% వర్తిస్తుంది. అంతేందుకు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల ఏది చట్టం ప్రకారమే, మేము ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారమే వాళ్ళని సస్పెండ్ చేయాలి, బై ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, కానీ పెట్టలేదు. మీరు అన్నట్టు చేతులు ఇప్పుడు చాలా మంది మనం ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలే మీరు చూసుకోండి, అంటే పార్టీలకు అతీతంగా ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి టీఆర్ఎస్ సపోర్ట్ కావచ్చు, బీజేపీ సపోర్ట్ కావచ్చు, ఎంఐఎం సపోర్ట్ కావచ్చు, సిపిఐ సపోర్ట్ కావచ్చు, వీళ్ళు కొలాబరేట్ అయ్యి చైర్మన్ ఎన్నిక అయిన జరుగుతూ ఉంటుంది. ఓట్ అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, అది ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ విప్ ఉల్లంఘన అనేది క్లియర్ గా ఒక పార్టీ ఒక నిబంధనలకు లోబడి మాత్రం ఆ పార్టీ అభ్యర్థి, గెలిచిన అభ్యర్థి పార్టీ ఆ విధి విధానాలకు లోబడి మాత్రమే ఓటు వేయాల్సి వస్తుంది. అవి ఉల్లంఘించినప్పుడు మాత్రం అది వైలేషన్, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేసినట్టే మనకు ఎవిడెన్స్ కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మామూలుగా చూస్తున్నాం అన్న, గత కొద్ది రోజులు చూస్తున్నాం విపరీతమైన విప్పు ఉల్లంఘన జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఈసీ అనేది కళ్ళు మూసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న మనం వరంగల్లో కడియం కావ్య ఆమె అక్కడ ఓటు రిజిస్టర్ చేసుకుంది, ఆమె ఓటు వేసింది మాత్రం ఇక్కడ ఏది మన చెన్నూరు, ఐ థింక్ దట్ పేరు చెప్తా, అక్కడ తొర్రూరులో వేసుకుంది. అంటే అంతకంటే ముందు నేను చదివిన, అంటే ఒక పేపర్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఎక్కడైతే ప్రజాప్రతినిధి ఓటు రిజిస్టర్ చేసుకుంటారో అక్కడే ఓటు వేయాలి.
కానీ ఆ కడియం కావ్య విషయంలో మాత్రం తొర్రూరులో ఎందుకు ఓటేయాల్సి వచ్చింది, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది ఈసీ? అంటే అక్కడ ఆమె ట్రాన్స్ఫర్ చేసుకుందా లేదా అనేది కూడా మనం కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. చేసుకున్నప్పుడు అది రాంగ్ అవుతుంది. రాగానప్పుడు ఆడ 2 ఓట్లు ఉన్నప్పుడు ఆ ఎన్నిక కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి దాని మీద మీరేం ఈసీ యాక్షన్ లీగల్ సెల్ నుంచి మీరేం అది అది చేయట్లేదా? అది అది వీలైతే మేము డిస్కస్ చేసి దాని మీద పాయింట్అవుట్ చేసి యాక్షన్ తీసుకునే అవకాశం చేస్తాం. రైట్. అంటే నెక్స్ట్ స్టెప్ ఏందన్న ఇప్పుడు ఫిరాయింపులకు సంబంధించి? ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పండరి గారు క్లియర్గా జడ్జిమెంట్లో లోపాలు ఉన్నాయని మాత్రం మనకు అర్థం అంటే లీగల్ మిస్టేక్స్ అనేది క్లియర్గా మనకు కనబడుతున్నది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం తీర్పు లేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా మేము ఎవిడెన్స్ పెట్టినప్పుడు ఫిరాయింపుల చట్టం అంటే ఏందో కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పడం, డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఒక పార్టీ ఒక వ్యక్తి ఒక బీఫామ్ తీసుకున్న వ్యక్తి వేరే పార్టీకి ప్రచారం చేయడం కావచ్చు, వేరే పార్టీ కండువ కప్పుకోవడం కావచ్చు, వేరే పార్టీకి సంబంధించి వాళ్ళ ఆయా నాయకుల గురించి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధం. ఇవి అలా జరిగినట్టు అంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు మనం క్లియర్గా చూస్తున్నాం. అక్కడ ప్రాపర్గా మేము ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ, ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ తీర్పు మాకు అనుకూలంగా రాలేదు కాబట్టి దీన్ని మేము సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. హైకోర్టు కూడా ఈ తీర్పును ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రైట్. మామూలుగా ఇప్పుడు వాదులు ప్రతివాదులు, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు కొంతమంది మా పార్టీ నుంచి గెలిచి వాళ్ళు మారిరని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేసారు స్పీకర్కు. అయితే వివరణ ఇచ్చే క్రమంలో వీళ్ళు లిఖితపూర్వకంగా ఇస్తారా, లేకపోతే స్పీకర్ డైరెక్ట్ ఇట్లా వాదన ప్రతివాదాలు చేసుకుంటారు? వివరణ ఇచ్చినప్పుడు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. క్రాస్ చీఫ్ జరిగేటప్పుడు మాత్రం వాళ్ళు చీఫ్ చెప్తారు, ఏం జరిగిందో చెప్తారు. నేను బీఫామ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి, నేను టీఆర్ఎస్లో బీఫామ్ తీసుకున్నాను, ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నాను, కాంగ్రెస్కి వెళ్ళలేదు, వాళ్ళు చెప్పేది ఏంది అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్తో వెళ్తున్నాను చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి స్పీకర్ గారు అదే నమ్మినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. ఓకే. అంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీరు దీని చాలా మంది ఏమంటారు అంటే కనీసం వీళ్ళంతా పార్టీ మారినా కూడా స్పీకర్ని అడ్రస్ చేయడంలో, లేకపోతే స్పీకర్ని దాన్ని ఏమంటారు కన్విన్స్ చేయడంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే ఇది తప్పు అపవాదు పండరి గారు. ఎందుకంటే ఇక్కడ మేము ఆల్రెడీ మేము లీగల్ టీంలో ఉన్నాం కాబట్టి సీరియస్గా దానిలో వర్క్ చేస్తున్నాం, అదంతా స్టడీ చేసినాం కాబట్టి చెప్తున్నాం. దీంట్లో ఉన్న ప్రాపర్ డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, పేపర్ ఎవిడెన్స్ కావచ్చు, ప్రాపర్ ఎవిడెన్స్ మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రాపర్గా క్రాస్ చేయడం కూడా జరిగింది. జరిగినప్పుడు ఇలా తీర్పు రావడం అనేది మీరు అన్నారు వాజ్పేయి గారు అని. అవును, నిజంగా వాజ్పేయి గారు రూలింగ్ మనం చూసుకోండి, నేను టీఆర్ఎస్లో లీగల్గా ఉన్నప్పటికీ చాలా కేసులు చేస్తున్నప్పటికీ వాజ్పేయి గారిని అన్ని పార్టీల వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. ఆ టైంలో ఆయన ప్రతిపక్షాలను కూడా నాయకులను కూడా మెచ్చుకున్న సందర్భం మనం చూసినాం. ఆయన పార్టీ వాళ్ళని కూడా చాలా మందిని సస్పెండ్ చేసిన సందర్భాలు మనం చూసినాం. ఒక వ్యక్తి అంటే తను ఉన్నా లేకున్నా అలాంటి నాయకుడున్న దేశంలో అలాంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక ప్రధాని ఉన్న దేశంలో ఈరోజు స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక రేపటి రోజు స్పీకర్ ఉండొచ్చు పోవచ్చు, మనం ఉండొచ్చు పోవచ్చు. పండరి గారు ఒక నిర్ణయం, ఒక తీర్పు వెలువరించే ముందు రాజకీయ ప్రలోభాలకు లోబడితే మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు. అంటే భారతదేశంలో కామన్ ప్రజలకు కూడా ఒక రాజ్యాంగం మీద కావచ్చు, ఒక స్పీకర్ మీద కావచ్చు, ఒక నమ్మకం కోల్పోయే ప్రమాదం కూడా మనకు కనబడుతుంది. అంటే ప్రజలకి వెళ్ళే ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్తో ఉన్నాం, కాంగ్రెస్తో తిరుగుతున్నాం, కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, రేవంత్ రెడ్డి పాలన బాగుందని చెప్తున్నప్పుడు నువ్వు తీర్పు అలా ఇవ్వడం అన్నప్పుడు ప్రజలు ఎలా హర్షిస్తారని మీరు అనుకుంటారు? ఇప్పుడు టెక్నికల్ గా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి ఉన్నారని అనుకోవచ్చు. ఇప్పుడు నిజంగా 10 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందే, మేము టీఆర్ఎస్ లో ఉన్నాము, కాంగ్రెస్ చెప్పాలా వాళ్ళు? మరి చెప్పట్లేదు కదా. అంటే మరి చెప్పట్లేదంటే అర్థమవుతుంది కదా. తీర్పు మా ఫేవర్గా వచ్చింది, మేము టీఆర్ఎస్లో. మరి నిజంగా మేము భవన్కి వెళ్తుంటాము, పార్టీ కేసీఆర్ గారిని, హరీష్ గారిని, కేటీఆర్ గారిని కలుస్తుంటాం, కేసులు చేస్తుంటాము. నాకు తెలిసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది ఇప్పుడు పార్టీకి అనుబంధంగా కౌశిక్ కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు, కేటీఆర్ కేసీఆర్ కావచ్చు, హరీష్ గారిని కావచ్చు. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కలవట్లేదు, ఎందుకు భవన్కు రావట్లేదు, ఎందుకు డిస్కస్ చేయట్లేదు, ఎందుకు మాకు ప్రతిపక్షంలో మనం ఉన్నాము, మాకు ఫండ్స్ రావాలని చెప్పి ఎందుకు అడగట్లేదు? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలా నియోజకవర్గాలకు పోతే దానికి అటెండ్ కావట్లేదు. అంటే మరి అటెండ్ కావట్లేదు అంటే మీ ఇంటెన్షన్ ఏంది? ప్రజలకు అర్థమైంది. అంటే స్పీకర్ గారు కూడా ఈ విషయంలో అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మిమ్మల్ని కూర్చోబెట్టారు, ప్రజలు కూర్చోబెట్టారు. ఏదో రేవంత్ రెడ్డి కాదు, మీకు సంబంధం ఎమ్మెల్యేలు గారు, మీరు ఒక వ్యక్తి, ఒక సిన్సియర్ ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు అని. అప్పుడు మనం వాజ్పేయిని ఎలా తీసుకుంటామో ఈరోజు మిమ్మల్ని అంత అత్యున్నత స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు తీర్పు ఇచ్చే క్రమంలో కొన్నిటిని పాటించి, కొన్ని నియమాలను, కొన్ని నిబంధనలను, పార్టీ ఫిరాయింపుల ప్రిన్సిపల్ అంటే మెయిన్ ఆ సోల్ని మీరు మిస్ చేసిరని మనకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. అంతే. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలుస్తూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటారు. సరే, అది అభివృద్ధి కోసమో వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం ఏదో కూడా జరుగుతుంటుంది. కానీ ఇట్లాంటి ఒక విపత్కరమైన పరిస్థితి ఇదివరకు ఎప్పుడైనా జరిగిందన్న ఈ తెలంగాణలో వచ్చినటువంటి పార్టీ ఇలాంటి జరగలే. అంటే చాలా వరకు మీరు చెప్పారు కదా పండ్రి గారు, ఇంతకుముందు చాలా సందర్భాల్లో హైకోర్టులు సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవును. కానీ ఇక్కడ వీళ్ళకు స్పీకర్ అలా నిర్ణయం అనేది ఇంకా ఫర్దర్గా మేము లీగల్గా ఇప్పటివరకు
చాలా వరకు లీగల్ ఫైటింగ్లో జస్టిఫై అంటే న్యాయం మా వైపు, సత్యం మా వైపు ఉందని మేము బీఆర్ఎస్ లీగల్ చాలా కేసులలో సక్సెస్ రేటే మాకు ఉన్నది ఇప్పటివరకు. ఓకే. ఈ కేసులో కూడా అంటే ఆ జడ్జిమెంట్ మేము కులకషంగా స్టడీ చేసిన తర్వాత దీన్ని సీరియస్గా ఛాలెంజ్ చేస్తాం. ప్రజల్లో కూడా ఈ తీర్పుని తీసుకెళ్లే అవకాశం కూడా మాకు ఉంది. రైట్. రీసెంట్గా మనం చూసినాం కేతనపల్లి ఇష్యూ సంబంధించి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఇష్యూకి 14 రోజులు ఆయన రిమాండ్లో కూడా ఉండొచ్చినటువంటి పరిస్థితి. ఏదైనా కేసు ఏంది అసలు? ఒకసారి మళ్ళీ ఏదో కొత్తగా ఈరోజు ఏదో కేసు కొట్టేసినట్టు ఏదో స్పాష్ అయినట్టు దాని మీద ఒకసారి డీటెయిల్ సుమన్ గారికి నాకు 2009 నుంచి సుమన్ గారు ఉద్యమం కేసులు దాదాపు 100 కేసులు చేసిన అనుభవం నాకుంది. సుమన్ గారు లీడర్షిప్ అదంతా. ఓకే. ఇక్కడ ఈ విషయంలో సుమన్ గారికి సంబంధించిన ఇక్కడ లీగల్గా అఫెన్స్కి సంబంధించి ఏ సెక్షన్ కూడా వాళ్ళు పెట్టినటువంటి 2 ఎఫ్ఐఆర్లు, ఎఫ్ఐఆర్ నెంబర్ 40, ఎఫ్ఐఆర్ నెంబర్ 41 కేతనపల్లి పోలీసులు ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నిజంగా ఒక చైర్మన్ని, వైస్ చైర్మన్ ఎన్నుకునే క్రమంలో అందరూ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, ఓటేయడానికి వెళ్ళడం జరుగుతుంది. వివేక్ గారు రావడం జరిగింది. ఇప్పుడు సుమన్ గారు ఆ మంచిర్యాల ఇన్ఛార్జ్ కాబట్టి తన పార్టీ సపోర్టర్స్కి ఓటు వేయించుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగా ఓటు క్లీన్గా నీట్గా జరుగుతున్న క్రమంలో అక్కడికి మీరు వీడియోలు చూడండి, కాంగ్రెస్ సంబంధించిన అక్కడ 144 సెక్షన్ అనేది విధించడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు పోతే 144 సెక్షన్ వైలేషన్ ఎట్లా అవుతుంది? అదే కాంగ్రెస్ వాళ్ళు 100,000 మంది వివేక్ గారితో వచ్చి రెండు వర్గాలు ఉన్నాయి, 2 వర్గాలు వచ్చి అన్ని విజువల్స్ లో అవే కనపడుతున్నాయి. చాలా మందికి తెలియదు ఏంటంటే మేము కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆన్లైన్ రిసిప్ట్ ఇవ్వడం జరిగింది, కనీసం పెట్టి కేసు కూడా బుక్ చేయలేదు. అదే ఎన్నికను అడ్డుకోవడం కోసం మాత్రమే సుమన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2-3 మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. సంపత్ అని ఇంకో 2 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇల్లీగల్ గా డిటెన్షన్ పెట్టి కస్టడీ చేయడం. మేము అప్పుడు మంచిర్యాల వెళ్ళడం, మంచిర్యాలలో దాదాపు ఒక 1 వీక్ మేము అక్కడే ఉండి డిఫెన్స్ చేయడము, ఆ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేయడం, పీటీ వారెంట్లు వేయడం. మీరు ఆలోచించండి, ఇక్కడ పంజగుట్ట, ఇక్కడ చాలా ఏరియాలలో రాజేంద్ర నగర్ లో పీటీ వేయడము, అక్కడ చెన్నూరులో పీటీ వారెంట్ వేయడము, ఆ మంచిర్యాల కోర్టు పర్మిషన్ తీసుకోవడం పీటీ వారెంట్. ఎక్కడ కూడా లీగల్ టైం సీరియస్ డిఫెన్స్ చేసి పీటీ వారెంట్ కూడా మేము డిస్మిస్ చేయించాం. డిస్మిస్ చేయించి అరెస్ట్ కాని వాళ్ళకి యాంటిసిపేటర్ తీసుకోవడం ఏదైతే ఇల్లీగల్గా అంటే ఒకే ఇన్సిడెంట్ మేము లగచర్లో మనం చూసినాం, మీకు కూడా అందరికీ తెలుసు. ఒకే ఇన్సిడెంట్ మీద కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయకూడదు. పోలీసు వాళ్ళకి తెలిసిన మినిమం ప్రిన్సిపల్ అది. అలాంటి వ్యక్తులు 2 ఎఫ్ఐఆర్, ఇద్దరు కంప్లైంట్ తీసుకొని ఇద్దరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. దాన్ని మేము ఛాలెంజ్ చేసినాము. సుమన్ గారికి అదేవిధంగా ఇంకో వ్యక్తికి సంబంధించిన ఎఫ్ఐఆర్ క్వాష్ కావడం జరిగింది. అంటే ఇక్కడ నిజంగా హైకోర్టు కూడా క్వాష్ ఎందుకు చేస్తుంది? ఎవిడెన్స్ ఉంటే క్వాష్ చేయదు. ఎవిడెన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఇల్లీగల్గా వాళ్ళే డిటెన్షన్ చేశారు. ఇక్కడ ఎక్కడ కూడా సుమన్ గారు అటాక్ చేసినట్టు కావచ్చు, టీఆర్ఎస్ క్యాండిడేట్లు అటాక్ చేసినట్టు కాబట్టి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఒక పోలీస్ వ్యక్తికి దెబ్బలు తగిలినాయి, రాళ్ళు రువ్వడం వల్ల తగిలినాయి. అది ఎవరి దగ్గర మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ వ్యక్తి ఇలా చేసినారు, కాంగ్రెస్ కార్యకర్తలు చేసిరని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేయకుండా సుమన్ గారిని అరెస్ట్ చేసి డిటెన్షన్ చేసి ఒక 14 రోజులు జైలు ఉంచారు. ఈరోజు ఏమైంది? హైకోర్టు ఏం చేసింది? క్వాష్ చేసింది. అంటే ఇక్కడ ఏంటంటే లీగల్గా అంటే ఆ ఎన్నిక ఆపడానికి కోసం సుమన్ గారిని ఇబ్బంది పెడితే ఏమైంది? ఎన్నిక ఆపాలి. హైకోర్టు కూడా క్లియర్గా నీట్గా ఎన్నిక పెట్టండి, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నిక పెట్టండి, దానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎన్నిక పెట్టండి హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే చట్టం అనేది ఇక్కడ ఉంది, కాన్స్టిట్యూషన్ అక్కడ ఉంది, ఇక్కడ తీర్పులు అనేవి ఉన్నవి అనే విషయం మరి కాంగ్రెస్ ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ మరి మర్చిపోతున్నారా? వివేక్ గారు మర్చిపోతున్నారా? నిజంగా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన మరి ఏం జరుగుతుంది అనేది వాళ్ళు దీని మీద విశ్లేషించుకుంటే బాగుంటుంది మాకు. రీసెంట్గా నేను ఒకటి వార్త చూసిన, హైదరాబాద్లో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పర్టికులర్లీ సెక్రటేరియట్ పరిధిలో దాంట్లో అంటే ఇందిరా పార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇప్పుడు 144 సెక్షన్ ఎందుకు అక్కడ? అంటే ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం కదా, ప్రజల సమస్యలు ఏ బేసిస్లో దాంట్లో ఇప్పుడు 144 అది మామూలుగా ఏదన్నా న్యూసెన్స్ జరుగుతుంది అనే మందస్తు ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వర్గాలు గవర్నమెంట్కు ఇచ్చినప్పుడు ఇలాంటి 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది. సారీ ఫర్ ఇంటరప్ట్. మీకు హైదరాబాద్ అని కొడితే ఇప్పుడు హైదరాబాద్ అండర్ 144 సెక్షన్ అని వస్తుంది. ఎట్లా అంటే ఈ విషయం ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్తాను. సుమన్ గారికి 144 ఉన్న విషయం తెలియదు కేతనపల్లిలో. తర్వాత వాళ్ళు 144 వైలేట్ చేశారని చెప్పి కేసు పెట్టడం జరిగింది. అసలు నువ్వు మరి కనీసం నువ్వు పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి కదా, పేపర్లో ఇవ్వాలి, కనీసం మీడియాలో చెప్పాలి, అట్లీస్ట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేయాలి. అలా చేయకుండా న్యూసెన్స్. అదే విధంగా వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం. ఇక్కడ రాష్ట్ర సచివాలయానికి సమస్యల కోసం ధర్నాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా వరకు కానిస్టేబుల్స్ కూడా ధర్నా చేసే ప్రయత్నాలు మనం చూస్తున్నాం. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నమే ఈ 144 సెక్షన్ పెడితే సెక్రటరియట్కి రారు, వాళ్ళు వస్తే కేసులు అయితే అని భయపడడానికి ఒక మందస్తు మనం అంటాం కదా, నేరస్తుడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నట్టు ఎత్తుకపోతాం, కేసు పెడతాం, నువ్వు ప్రభుత్వ ఉద్యోగి లేదంటే ప్రైవేట్ వాళ్ళైనా మీకు ఇబ్బందులు అయితే అని చెప్పి ఒక హింట్, నువ్వు రాకు అని చెప్పడానికి, నువ్వు ప్రశ్నించడానికి చెప్పడానికి
కోసం ఈ 144 పెట్టారని మనకు అర్థమవుతుంది. అంతే. అది కూడా పబ్లిక్ తెలియకుండా వాళ్ళ ఒక ఓన్లీ అఫీషియల్గా వాళ్ళ పోలీస్ శాఖకు మాత్రమే నాలెడ్జ్ ఉండేలాగా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. అందరూ ఆన్లైన్లో చూడరు కదా పండుగ గారు. ఇప్పుడు మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు 3 నెలలు ఈ ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకల పైన లేకపోతే ఎవరు మేధావులను అయినా ఇంకోరిపైన కూడా విపరీతమైనటువంటి కేసులు, ఇక్కడ కార్యకర్తల మీద కేసులు, ఆఖరికి మనం చూసినాం రీట్వీట్ చేసినా కూడా కేసులు అయినా అది సుప్రీంకోర్టులో అక్షింతలు కూడా పడుతున్నాయి ఎవ్రీ టైం. ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క విషయంలో కూడా సుప్రీంకోర్టులో ఏదో ఒక రోజులో ఏదో ఒక దాంట్లో కూడా అక్షింతలు పడుతూనే ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ చెప్తూనే ఉన్నారు, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం మాత్రం ఇంకా పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత పడుతుంది? నిజంగా ఈ కేసుల మీద మీరు ఏం చెప్తారు? మీ దగ్గరికి వచ్చే కొంతమంది ఎవరైతే మా మీద అక్రమ కేసులు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు మీకు లీగల్ సెల్? నిజంగా లీగల్ సెల్ నాకు తెలిసి భారతదేశ వ్యాప్తంగా నేను చెప్తున్నా, అంటే ఐఎమ్ ప్రౌడ్ బీఆర్ఎస్ లీగల్ టీమ్ లో నేను ఉన్నది గర్వపడుతున్నా. ఎందుకంటే చాలా వరకు అంటే నేను ఒక సోషల్ అడ్వకేట్ గా, ఒక సామాజిక న్యాయాన్ని కాంక్షించే అడ్వకేట్ గా, బేసిక్ ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యే అడ్వకేట్ గా నేను ప్రాక్టీస్ చేస్తుంటా పండుగ గారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల నాకు దొరికిన అదృష్టం ఏంటంటే ఒక హైడ్రా కేసు, ఒక పేదల పక్షాన కొట్లాడే అవకాశం, ఒక లగచర్ల రైతుల పక్షాన కొట్లాడే అవకాశం, ఒక సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారమే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఐటీ యాక్ట్ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రాథమిక హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ ప్రశ్నించడం వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టడం అంటే ఎక్కడ కూడా కేసులు పెట్టినంత మాత్రాన దాంట్లో మేము క్వాజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి హోమ్ మినిస్ట్రీకి నిజంగా మా లీగల్ టీంలో ఉన్న మా పెద్దలు మోహన్ రావు కావచ్చు, భరత్ గారు కావచ్చు, సీరియస్గా వాళ్ళు నాకు తెలిసి సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే చాలా వరకు కేసులు ఇప్పుడు సుమన్ గారు కావచ్చు, మన నల్లబాలు కావచ్చు, చాలా కేసులు క్వాష్ అయినాయి. క్వాష్ అయిన తర్వాత ఎగనెస్ట్ ఏదైతే కేసు పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందో దాని మీద మాలిసియస్ పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మేము చేయే కార్యక్రమం, మా కార్యకర్తకు భరోసా మేము ఇస్తాం. 24/7 దాదాపు ఒక 100 మంది బీఆర్ఎస్ లీగల్ టీమ్ అడ్వకేట్స్ మీ రాష్ట్ర వ్యాప్తంగా మా క్యాడర్కి మేము అందుబాటులో ఉంటున్నాం. ఏదైనా మేము వెళ్ళి ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని ఆదుకుంటున్నాం లీగల్గా. నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉంటూనే తప్పుడు కేసులు పోలీసులు పెడితే వాళ్ళ మీద పరువు నష్టం దావాలు నెక్స్ట్ చేస్తున్నాం. మా కార్యకర్తకు అండగా ఉంటున్నాం, మా క్యాడర్కి అండగా ఉంటాం, వాళ్ళని కంటికి రేపలా మేము కాపాడుకుంటాం. ప్రశ్నిస్తూనే ప్రతి కార్యకర్తకి పార్టీలకు అతీతంగా మేము పోరాడతాం. మా క్యాడర్, మా కేటీఆర్ గారు, మా హరీష్ గారు, మా కేసీఆర్ గారు కూడా మాకు చెప్పింది, పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళకి బీఆర్ఎస్ లీగల్ టీం అండగా ఉంటుంది. రైట్, పార్టీలకు అతీతంగా అన్నారు. లాస్ట్ ఒక క్వశ్చన్ వేసి వదిలేస్తా. మన మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా జగ్గారెడ్డి అంటే ఒక పోలీస్ వ్యవస్థ మీద ఇక ఎంత దిగజారి మాట్లాడినా దాని మీద ఎక్కడ కేసు అయినట్టు ఏమైనా ఉందా? సుమోటోగా మరి ఇప్పుడు చాలా మంది కొనత దిలీప్ గారి మీద పోలీసుల తరఫున మీరు చేయొచ్చు కదా, అట్ట తిడతామని చెప్పేసి చేయొచ్చు, మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసుల పక్షాన కూడా ఉన్నట్టుంటది, చేయొచ్చు. పోలీసులు కూడా సుమోటోగా తీసుకోవచ్చు. పోలీసులు ఎందుకు తీసుకోరు వాళ్ళకి ఎగనెస్ట్ అవుతుందని జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ విషయంలో నాకు చాలా కేసులు అంటే నేను చూస్తున్నా సుమోటోగా మొత్తం పోలీసులు తీసుకుంటున్నారు. అంటే కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద కానీ లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ సంబంధించిన మీద ఎస్ఐఓ కానిస్టేబుల్ కేసులు పెడతా ఉన్నారు. మరి జగ్గారెడ్డి మీద ఎందుకు ఒకరు ఎందుకు పెట్టలేదు అంటారు? నేను ఇది కూడా ఒకటి చెప్తున్నా పండ్ర గారు, మన మీ ఛానల్ నుంచి ఎక్కడైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంట్ క్లియర్ గా చెప్తున్నారు, అగ్రీవ్డ్ పర్సన్ విక్టిమ్ ఉంటే ఆయననే కంప్లైంట్ చేయాలి. ఆయన కాకుండా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ నిలవదు, ఆ ఎఫ్ఐఆర్ నిలవదు. మరి ఇదేంటి వీళ్ళు చేస్తున్నారు కదా. మొన్న నేను ఒక ఎస్ఐ చేసిండు ఒక సోషల్ మీడియా కేసు, ఆయన సుమోటో చేస్తున్నారు. అందుకే మేము క్వాజ్ చేపించుకుంటున్నాం కదా, క్వాజ్ చేపించి నెక్స్ట్ రివర్స్ మేము వెళ్ళిపోతున్నాం. పోలీసు వాళ్ళు వాళ్ళే కేసులు పెట్టి వాళ్ళే విచారణ చేసి వాళ్ళే తీసుకొని పోయి వాళ్ళే అటక్ ట్రయల్ చేసి ఇదంతా ఉండేనా ఇక్కడ? చాలా మందికి తెలియదు. నల్లబాలు కేసులో ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్తే ఏంది బాబు ఏంటి అని అంటే, సార్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంట, రిటర్న్ గా తీసుకో బాబు, రేపటి రోజు నువ్వు ప్రాబ్లం అవుతావు. ఇప్పుడు నల్లబాలు కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, ప్రాబ్లం అయ్యేది నీకు, నీ అఫీషియల్ కాదు కదా. దయచేసి తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి నేను ఒక అడ్వకేట్ గా మీకు చెప్తున్నా, మీ ఐఆర్ ఆఫీషియల్ నిజంగా మిమ్మల్ని కంప్లైంట్ ఇవ్వమంటే రిటర్న్ గా మీరు ఆయన నుంచి ఆథరైజేషన్ తీసుకొని మీరు కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే మీకు సమస్యలు వస్తాయి, పరువు నష్టం మీరు పే చేయాల్సి వస్తుంది. మీ ఆఫీసర్ వచ్చి పరువు నష్టం మాకు, మా ఏదైతే విక్టిమ్ ఉంటాడో, ఎవరైతే మేము క్వాష్ అయిన మీరు అక్యూజ్డ్ గా పేర్కొన్నటువంటి వ్యక్తి తర్వాత విక్టిమ్ అవుతాడు, క్వాష్ అయిన తర్వాత బాధితుడు అవుతాడు. అప్పుడు బాధితుడు న్యాయం చేయాల్సింది మీరే. కాబట్టి అలాంటి కంప్లైంట్స్ ఇక మీరు ఇవ్వకండి. నాకు తెలిసి ప్రభుత్వం చేసే చాలా తప్పులని కోర్ట్స్ తప్పుపడుతున్నాయి. అలాంటి కంప్లైంట్ ఇస్తే మాత్రం సీరియస్ గా మేము మాలిషియస్ ప్రాసిక్యూషన్ నెక్స్ట్ మూవ్ చేస్తున్నాం. అంతేనా? ఫైనల్ లాస్ట్ ఇప్పుడు ప్రభాకర్ రావు గారికి సంబంధించి బెయిల్ ను పొడిగించినట్టు ఒక వార్త ఈ మధ్యలో, అంటే దాన్ని ఒకసారి డీటెయిల్ చెప్పన్నా.
అంటే ఇక్కడ ఏది మీరు అన్నది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంశానికి అది కొద్దిగా లీగల్ టీం దాని మీద డిస్కస్ చేయకూడదు కొన్ని అది చేయకూడదా? చేయకూడదు అంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి. నడుస్తుంది కాబట్టి అది కోర్టు పరిధి అది దానికి సంబంధించిన కౌన్సిల్స్ డిస్కస్ చేస్తుంటారు. రైట్ అన్న, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు.